కొంతమందిని తమ పార్టీలో కూడా చేర్చుకుంటున్నారు, తమ పార్టీలో అకామిడేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి కదా. రైట్ సార్. పచ్చ సేన అంటే ప్రతిపక్షాల ఆరోపణలు అలా ఉంటే ఇక అధికార పార్టీ ఇలా ఎద్దేవా చేస్తూ ఉంది సార్. పచ్చ సేన అంటే వాళ్ళ కలర్ మార్చేస్తూ ఉన్నారు అని చెప్పేసి టీడీపీ నేతలకు జనసేన ముసుగు తొడుగుతూ ఉన్నారు, కేటాయించే అరకొర సీట్లలోనూ చంద్రబాబు ఎసరు పెడుతూ ఉన్నారు అని చెప్పి నిన్న మాగంటి బాబు, జలీల్ ఖాన్, వేదవ్యాస్, పవన్ కళ్యాణ్ కలిశారు సార్. దాంతోపాటు బాబు సూచన మేరకే జనసేన గూటికి ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ వెళ్లారనే ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు. ఆది నుంచి ఉన్న జనసేన నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది అని చెప్పేసి. వంశీకృష్ణ యాదవ్ టీడీపీ నాయకుడు కాదు, వైసీపీ, ఆయన వైసీపీ ఎమ్మెల్సీ. చంద్రబాబు చెప్తే ఎలా వెళ్తాడు, ఏమన్నా చెప్తే జగన్ చెప్తే వెళ్ళాలి. సో ఆయన జగన్ మనిషే కదా. జగన్ మనిషి జనసేనకి వెళ్తే అది కూడా చంద్రబాబు చెప్తే వెళ్ళాడు అంటే ఎట్లా? సో ఆయన చంద్రబాబు మనిషే కాదు కదా, ఆయన జగన్ మనిషి కదా. జగన్ మనిషి అయితే పార్టీ వేయటరు కదా సార్. అంటే పార్టీ జగన్ మనిషి ఉండి జగన్ సిటిఎన్ అంటే కదా వెళ్ళింది, వేరే ఉద్దేశం కాదు కదా వెళ్ళింది. అందువల్ల ఆయన చంద్రబాబు నాయుడు ఎలా చెప్పగలుగుతాడు జనసేనకు వెళ్ళమని? అంటే టీడీపీకి ఆయన వస్తా అంటే నువ్వు రాకు, జనసేనకు వెళ్ళు అని అన్నాడా? అంటే ఒకటి మాత్రం నిజం, 2 ఆరోపణలు వైసీపీ చేస్తుంది. ఒకటి అరకొర సీట్లు, 2 టీడీపీ నేతలకే ముసుగు తొడిగి జనసేన నేతలుగా చేస్తారు అని. ఈ 2 జరిగిన రోజు ఖచ్చితంగా జనసేన నడిపించే తీరులో పవన్ కళ్యాణ్ సరిగా లేడు అన్న విమర్శ చేయవచ్చు. ఎందుకంటే అరకొర సీట్లకు జనసేన ఒప్పుకుంటే, అంటే జనసేనకు ఉన్న వాస్తవ బలానికన్నా తక్కువ సీట్లకు ఒప్పుకుంటే, అరకొర అన్నదానికి నిర్వచనం లేదు. వైసీపీ ఆశ ఏంటంటే జనసేనకు 70 సీట్లు ఇస్తే మంచిగా ఉండు అని. ఎందుకంటే జనసేన 70 సీట్లు ఇస్తే మనం గెలవచ్చు ఈజీ. కానీ ఎందుకంటే ఒక మిత్రపక్షానికి బలం లేకపోయినా ఎక్కువ సీట్లు ఇచ్చినప్పుడు జరిగేది ఏంటి? ఆ పార్టీ ఓడిపోతుంది. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ అలాగే ఎక్కువ సీట్లు ఇస్తే దెబ్బతిన్నది. అందుకే ఇటీవల వామపక్షాలకు 2 సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ సిద్ధపడలే, 3 సీట్లకు కదా. మీకు 1 సీటే ఇస్తామని లాస్ట్ వరకు ఎందుకు మెలగదిప్పారంటే ఇదే కారణం. అంటే మిత్రపక్షమైన ఎక్కువ సీట్లు బలం లేని చోట్ల సీట్లు ఇస్తే ఓడిపోయే ప్రమాదం ఉంటుంది అనేది సహజంగా బలమైన పార్టీలు భావిస్తాయి. సో అందువల్ల ఇవాళ జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తుంది అని తెలియదు, ఏది అరకొర అనేది తెలియదు. వైసీపీ ఆశించినట్టు జనసేనకే 100 సీట్లు ఇవ్వాలి అని వైసీపీకి ఉండొచ్చు ఆశ, కానీ అలా ఉండదు కదా. జనసేన అడిగే సీట్లు, తెలుగుదేశం ఇచ్చే సీట్లు, జనసేన బలం ఎంత అనే అంచనా బట్టి ఉంటుంది తప్ప ఆ అంచనాకు భిన్నంగా ఉండదు. మీరు గ్యారెంటీ రాసి పెట్టుకోండి, జనసేనకు 30 సీట్లు ఇచ్చినా అరకొర అంటుంది వైసీపీ, 50 సీట్లు ఇచ్చినా అరకొర అంటుంది, ఈవెన్ 70 సీట్లు ఇచ్చినా అరకొర జనసేన. 105 చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు కదా, పవన్ కళ్యాణ్కి 70 ఇచ్చాడు కదా అంటారు. పోనీ 80 ఇచ్చినా కూడా అంటారు, ఎందుకంటే 95 చంద్రబాబు తీసుకున్నాడు కదా అని. సో అందువల్ల ఇది ఎన్ని ఇచ్చినా అరకొర అంటారు. ఇక రెండవది, టీడీపీ నేతలే జనసేన నేతలుగా మారితే ఖచ్చితంగా ఈ విమర్శ కరెక్ట్ అవుతుంది. కానీ అది ఇప్పుడే తెలియదు, మనకు సమయం పడుతుంది. ఈలోగా ఎందుకు మరి ఈ రకంగా చెప్తారు? జనసేన పట్ల ఎందుకింత ప్రేమ వైసీపీకి? జనసేనకు అరకొర సీట్లు ఇవ్వద్దు, జన సైనికులకే సీట్లు ఇవ్వాలి, టీడీపీ ఎవరికి ఇవ్వద్దు. ఇంత ప్రేమ ఎందుకు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడు గౌరవం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ చాలా శక్తివంతుడు, ఆయనే సీఎం అభ్యర్థి కావాలి. ఇవన్నీ ఎవరంటున్నారు? జనసేన అంటలేదు, వైసీపీ అంటుంది. మరి వైసీపీకి పవన్ కళ్యాణ్ పైన అంత ప్రేమ ఎందుకు అంటే అది ప్రేమ కాదు, జన సైనికుల్ని రెచ్చగొట్టి టీడీపీకి ఓటు వేయకుండా చేయాలని ఒక ఎత్తుగడ. టీడీపీ జనసేన కలిసి ఉండకూడదు, విడిపోవాలని ఒక ఎత్తుగడ. ఎందుకంటే అలా జరిగితే తమకు ఉపయోగమని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపు ప్రతికూల ఫలితాలు ఎదుర్కొంటే దానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏదైనా ఉంటుంది అంటే టీడీపీ జనసేన కలవడమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద పొలిటికల్ సవాల్గా వస్తున్నది టీడీపీ జనసేన కలయిక. అందువల్ల ఆ 2 పార్టీలను విడగొట్టాలి. కానప్పుడు పరస్పర విశ్వాస రాహిత్యాన్ని పెంచాలి. అది కానప్పుడు కనీసం జన సైనికులనైనా రెచ్చగొట్టి, మీ నాయకుడు ముఖ్యమంత్రి గాడు, మీకు టికెట్లు ఇవ్వకుండా తెలుగుదేశం వాళ్ళ టికెట్లు ఇస్తున్నారు, మీకు ఇంత బలం ఉంటే ఇంతే ఇచ్చారు, ఇలా జన సైనికులను రెచ్చగొట్టి ఓటు బదిలీ కాకుండా ఉండాలన్నది వైసీపీ రాజకీయ వ్యూహం. అండ్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి విధి మోదీని ఎంచుకుంది అంటూ